వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా అక్క అయితే ఎంగేజ్మెంట్ అయితే సిద్దిపేటలోనే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే సిద్దిపేటకి అయితే పోవాలి. సో మేమైతే రెడీ అయిపోయినాం. మా మమ్మీ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. మేమైతే 8కి బయలుదేరదాం అనుకున్నాం. 8కి బయలుదేరదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇంకా బయలుదేరలేదు ఫ్రెండ్స్. మేము 9-10 అవుతుంది. సో ఇప్పుడైతే పోవాలి. సో మేమైతే ఇద్దరం సేమ్ డ్రెస్ తీసుకున్నాం. నా బర్త్డే డ్రెస్ ఇవైతే మమ్మీ అయితే చున్నీ తీసుకొని వచ్చింది. సో చున్నీతో ఇట్లనైతే సెట్ చేసేసింది. సో మేమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళని చూపిస్తారు చూడండి. సో ఫ్రెండ్స్ మా అక్క హైట్ కొడుతుంది ఎందుకంటే హీల్స్ వేసుకున్నా ఫ్రెండ్స్. పొట్టిగున్నా అని నేను హీల్స్ వేసుకున్నాను. మా హనీ ఇట్లా హీల్స్ వేసుకుంది. ఇద్దరం సేమ్ హైట్ అయిపోయినాం. మళ్ళీ మా డాడీ అయితే కార్ తీసుకురానికి అయితే పోతుండు. ఇప్పుడైతే మా పెద్దమమ్మ అయితే వచ్చింది. హాయ్ చెప్పమా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో మేమైతే ఎంగేజ్మెంట్ కి పోతున్నాం. ఎంగేజ్మెంట్ ఎక్కడంటే సిద్దిపేట. సో ఇప్పుడు సిద్దిపేట ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము. ఎంత తొందరగా రెడీ అవ్వాలనుకున్నా మా పిల్లలతో మమ్మీ కళ్ళు చూడరు ఎట్లా అయిపోయినాయి. నైట్ నిద్ర పట్టలేదు. నేనైతే ఎప్పుడో రెడీ సరిపోతే కళ్ళు ఖచ్చితంగా కూపుతాయి. సో నేనైతే లాస్ట్ ఇయర్ బతుకమ్మకు పెద్ద బతుకమ్మ కట్టుకున్న సారీ మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నా. ఇంకా పిల్లలకైతే అట్లా వేసేసిన సారీగా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేమైతే ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నాం కదా. సో పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఏందని అయితే మొత్తం అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? సెట్ అయిందా అమ్మ? ఇది అది పెట్టుకోపోయినా మమ్మీ. ఎంగేజ్మెంట్ ఒక్క రోజుకే ఇంత బ్యాగ్ లగేజ్ ప్యాక్ చేసి ఇంత లేట్ అవుతుందంటే ఇక పెళ్లికి 4-5 రోజుల ట్రిప్ ఉంటది. రాఖీ పండుగ ఇట్లా మినిమం వారం. మండే పోతే మళ్ళీ సండే వస్తాం. మినిమం వారం. మా డాడీ అయితే కార్ తీసుకొచ్చాను. ఎక్కాలమ్మా ఎక్కాలి కూర్చోరా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. మమ్మీ 9:15 అవుతుంది ఇక్కడే. టిఫిన్ తినిపి తినిపిస్తా. సో ఇక పిల్లలు టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు. ఎందుకంటే ఇంట్లో టిఫిన్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాను ఇంకా లేట్ అవుతుంది గణేష్ అయితే. ఇంకా బయట పోయేటప్పుడు అయితే తినిపిస్తా అని చెప్పిన. ఇంకా టిఫిన్ చేసి అయితే బయలుదేరుతాం. మేమైతే ఇక్కడ ఆగినాం టిఫిన్ తినడానికి అయితే. మా డాడీ అయితే టిఫిన్ తీసుకోవడానికి అయితే పోయిండు. ఏమేం కావాలి ఎప్పుడు నువ్వు ఏం తింటారా? నువ్వు నేమి దోశ. నువ్వు పెద్దమ్మా ఇంట్లో దోశలే బయట దోశలే వీళ్ళకు. నువ్వు నేనా? నేను ఇంట్లో దోశ తింటా. అమ్మాలా అని ఫాస్ట్ తినిగా అన్ని ఫాస్ట్ అని గుడ్ గర్ల్. అన్ని ఏదైనా అయినా అని ఫాస్ట్ పని అయినా అని బాగా వీళ్ళు అవే అమ్ములు. అమ్మలమ్మ దోశ వచ్చింది, లడ్డుగాని బోండ వచ్చింది, మా దోశలు ఇట్లా వచ్చినాయి. చట్నీ కావాలా? ఇప్పుడైతే మేమైతే గ్యాస్ కొట్టించుకోవడానికి అయితే ఆగినాం. ఇప్పుడైతే మా డాడీ అయితే గ్యాస్ అయితే కొట్టించుకుంటున్నాం. ఇక మేమైతే ఇట్లా ఆక్కుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. పోయేసరికి ఎంత టైం అవుతుందో ఏమో. ఇప్పుడైతే ఎంత అవుతుందంటే 10:37 అవుతుంది. అటు పోయేసరికి 11:30 అట్లా అవుతుంది కావచ్చు. దిగుర్రి ఏ మొత్తం ఆకకే పెట్టే పూలన్నీ ఉన్నాయి. ఓకేనా? పూల కోసం ఇట్లా కొట్లాడారు. మొత్తం ఫేక్ జుట్టు పెట్టుకొని. నీది వర్షాలు చుట్టే కూడా పొడుగుందా? నా ఒరిజినల్ జుట్టు. ఇవి నాకు. నేనేం పెట్టుకోవాలి? ఇప్పుడే దారిలో పూలు అయితే కనిపించినాయి. నువ్వు ఎయిర్ లీవ్ వేసుకున్నావు ఇప్పుడు ఎటు కూడా జుట్టు పొడుగుందని. నేనైతే ఫేక్ జుట్టు అట. అదే ఏదో ఒక రోజు మాకు ఇట్లా మంచి రోజులు వస్తే మా జుట్టుకి ఇట్లా పెరగకపోదు కదా. నేనైతే చేసుకున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే ఫంక్షన్ దగ్గర తినేసినాం. చూడండి అదే ఫంక్షన్. అమ్మ హాయ్ చెప్పే. తనైతే మా చిన్నమ్మ. ఇప్పుడే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫంక్షన్ హాల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇదే స్టేజ్. ఇప్పుడే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాము. ఇక రెడీ అయితే అయిపోయారు. ఆల్రెడీ పిల్లలు అయితే అక్కడ రెడీ అయ్యారు. ఇక ఇక్కడైతే వీళ్ళు కెమెరా ఉమెన్లు అయ్యారు. పిల్లల్ని అయితే ఫోటోలు తీస్తారు. హాయ్ అవ్వు రేటు చిక్కి హాయ్ అవ్వు. మనం వెల్కమ్ డాన్సా? ఏ సాంగ్? ఉత్తాసిచ్చల సాంగ్.
పిల్లలకైతే ఆకలిస్తుంది. టైం గిట్ల లంచ్ టైం అయింది, 2 అవుతుంది. అందుకే ఇప్పుడైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తుర్రు. ఇప్పుడే స్టార్ట్ అయినాయి పూల్ ఎంగేజ్మెంట్ అయితే. ఇప్పుడే పెడుతుర్రు అమ్మాయికి. నడువురు ఇక 70 నడతలేదు కొర్రీ. ఇప్పుడైతే పిల్లలకు ఆకలి అవుతుందని అయితే పిల్లలు అయితే అన్నం అయితే తింటారు. ఏమేమి వెరైటీస్ పెట్టిర్రా? మసాలా వంకాయ, మిర్చి వేయించుకోలే? నువ్వు వేయించుకున్నావా? అన్నీ వేయించుకోలేదా? ఎందుకు? ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇప్పుడైతే రీల్స్ అయితే చేద్దామని అయితే వచ్చారు. ఏం చేస్తారు మమ్మీ? తెల్ల చీర తెల్లదే. ఓకే, తిన్నారు, కాసేపు డ్యాన్సులు చేసిర్రు. ఇప్పుడైతే ఇక్కడ ఇక రీల్ చేద్దాం అన్నట్టుగా వచ్చారు. చిరబోయిన చిరునమ్ముర మరడుపల్లి కిట్టన్న చనే జిగర్ పిదాక బంగారు మైసమ్మ భక్తులే చుట్టూ తిరుమల ప్రాణమిత్రులే బై శాందార్ యాదగార్ సచ్చా దిల్దార్ శానదార్. ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళు చూడరు కేక్ ఎట్లా తింటుర్రు. మాకు ఒకటే తప్పించేది రాదు. ఓ హనీ ఏం చేసుకుంటావు అవి? చూసిరా ఫ్రెండ్స్, ఇక ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఫ్లవర్స్ అన్నీ అయితే తీసేసుకుంటుర్రు. ఇగో ఇక్కడ మా అన్నకి ఇట్లా తీసుకుంటుంటా. అన్న ఏం చేస్తున్నావు? వదినకిస్తావా? వదినకిస్తావా? వదినేద్దా? ఇక్కడైతే మా అమ్మగారిని అయితే ఫోటోలు తీస్తున్నా. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. టైం అయితే 6:30 అవుతుంది. సో ఇప్పుడైతే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం కాల్ అయిపోయింది. అక్క వాళ్ళైతే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే రేపు సండే కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా ఎంగేజ్మెంట్ బ్లాగ్ అయితే. బాయ్.